I hear the beat, it's in my chest. Got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. Oh, the melody, it's smooth and sweet. హే గాయస్, వెల్కమ్ బ్యాక్. ఐ నో మీరు అందరూ ఆల్రెడీ తమ్నైల్ చూసి వచ్చారని. సో ఇదొక మూవీ రివ్యూ వీడియో. మూవీ నేమ్ వచ్చేసి సరిపోదా శనివారం. సో వీడియోకి వెళ్ళే కన్నా ముందు న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్కి అలాగే ఎస్జే సూర్య ఫ్యాన్స్ అందరికీ పెద్ద హాయ్. ఓకే, సో ఫస్ట్ మనం వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే జానర్ ఏంటని మాట్లాడుకుందాం. సో ఈ మూవీ వచ్చేసి యాక్షన్, ఎమోషన్ అండ్ సస్పెన్స్ మూవీ అనమాట. సో మీరు నాని నుంచి చాలా యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీలో. అండ్ ఎమోషన్ ఉంటుంది ఎందుకంటే ఇంట్రడక్షన్లో మదర్ సెంటిమెంట్ ఉంటుందన్నమాట. అలాగే సస్పెన్స్, లాస్ట్కి ఏమవుతుంది అనే సస్పెన్స్ అయితే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ క్రియేట్ చేశారు. ఓకే, సో ఫస్ట్ మనం క్యాస్ట్ మనందరికీ తెలిసిందే, న్యాచురల్ స్టార్ నాని. ఆయన మనం ముందు మూవీస్ చూసుంటుంటే మోస్ట్లీ ఆయన మిడిల్ క్లాస్ రోల్స్ ఎక్కువ ప్లే చేస్తుంటారు. సో ఈ మూవీలో కూడా ఒక మిడిల్ క్లాస్ రోల్ ప్లే చేశారు. యాజ్ యూజువల్ ఆయన డ్రెస్సింగ్ అంతా డీసెంట్గా, ఒక మిడిల్ క్లాస్కి తగ్గట్టు డీసెంట్గా చాలా బాగుందన్నమాట. అండ్ ఇట్స్ అన్ యాక్షన్ మూవీ కాబట్టి నాని ఫుల్ ఫైట్స్, వైలెన్స్ అంతా బాగా చేశారు. అండ్ మంచి మంచి స్టంట్స్ కూడా ఉన్నాయి మూవీలో. అండ్ నాని ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు మన అందరికీ తెలుసు చాలా బాగా యాక్ట్ చేస్తారని. ఆయన కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. అతనిలో ఏంటో అతని కళ్ళలో చక్రాలు. అండ్ దెన్ ఎస్జే సూర్య. సో మీరందరూ స్పైడర్ మూవీ చూసే ఉంటారు. స్పైడర్ మూవీ నుంచి నేనైతే ఎస్జే సూర్యకి చాలా పెద్ద ఫ్యాన్. బికాజ్ ఆ మ్యూజిక్ వస్తుంది చూసారా బ్యాక్గ్రౌండ్లో. సైకాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అబ్బా సూపర్ ఉంటుంది. నేనైతే ప్రతిసారి ఆ ఎక్స్ప్రెషన్ కోసం మూవీ అంతా చూసేదాన్ని అనమాట. ఇట్స్ లైక్ రియల్లీ గుడ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీలో కూడా ఆయన సైకాటిక్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది చాలా బాగా యాడ్ చేశారు. సో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ ఆ సైకాటిక్నెస్లో కూడా కొన్ని సీన్స్లో కామెడీ పండించారు, విచ్ ఈస్ రియల్లీ ఫన్, చాలా బాగుంది. అండ్ ఆయన విలన్ అవ్వడం వల్ల ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విలన్ బట్టే హీరో క్యారెక్టర్ అనేది రేజ్ అవుతుంది. సో ఈయన విలన్ అవ్వడం వల్ల నాని క్యారెక్టర్ చాలా బాగా రేజ్ అయిందనమాట. అండ్ ఐ కెన్ డెఫినెట్లీ టెల్ ఈయన కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేసినా ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. అండ్ అంత వెయిట్ యాడ్ చేశారు ఎస్జే సూర్య. సో నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ ప్రియాంక. సో ఈమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉంది మూవీ అంతా కూడా. మోస్ట్లీ ఆమె పోలీస్ యూనిఫామ్లో ఉంటుంది. అండ్ దెన్ లైక్ ఆ రోల్కి తగ్గట్టు ఆమె డ్రెస్అప్ అవుతుంది. బట్ అంత గ్లామరస్ రోల్ కాదు. మోస్ట్లీ ఆయన అబ్బాయిలందరూ హీరోయిన్ అంటే గ్లామరస్ థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారని, బట్ అంత గ్లామరస్ రోల్ అయితే కాదు. డిసప్పాయింటింగ్ బాయ్స్, ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. సో ఈయన టాలీవుడ్లో కొన్ని మూవీస్ ఇది నానితో ఫస్ట్ మూవీ అనుకుంటాను డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చేసింది. బట్ దెన్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవీ. ఒక యాక్షన్ని పండించడం, అది కూడా కొంచెం సైకాటిక్గా, అంటే కొంచెం వాళ్ళలో ఆ సైకాటిక్ ఫ్లేవర్ ఉండాలేమో. సో ఈయన బాగానే చూపించారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈయన డైరెక్షన్లో మూవీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు, స్టార్ట్ అవుతున్నప్పుడు మొదలు, తర్వాత ఒక ట్విస్ట్ వచ్చినప్పుడు మలుపు అని చెప్పి, అండ్ ఆ మలుపుని ఎలా దాటుకుంటారు అని చెప్పడానికి ఒక పీఠముడి అని చెప్పి, తర్వాత ముగింపు అని క్లియర్గా చూపించారనమాట. ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ ద మూవీ ఆయన డివైడ్ చేసిన డివిజన్స్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. అలాగా మూవీ రివ్యూ వచ్చేసి డెఫినెట్లీ మస్ట్ వాచ్ అనమాట.
యాక్షన్ జానర్ నచ్చే వాళ్ళందరూ డెఫినెట్లీ ట్రై చేయండి. అలాగే ఎస్జే సూర్య ఫ్యాన్స్ ఉంటారు కదా నాలాగా, సో వాళ్ళందరూ కూడా ఒకసారి మూవీ కంపల్సరీ చూడండి. ఆన్ ఏ 5 రేటింగ్ అయితే 4 ఇవ్వచ్చు, ఎందుకంటే మనం రొమాన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. ఐ సే 4 ఇస్ అ గుడ్ థింగ్. ఇట్స్ లైక్ సాంగ్స్ ఏమంత ఉండవు అనమాట, అంటే లైక్ కొంచెం రొమాంటిక్ సాంగ్స్ అలా ఏం ఉండదు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అయితే ఒకవేళ మంచి రొమాంటిక్ సాంగ్ అలాగే ఒక ఫ్యామిలీ సాంగ్ ఇలా అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనుక ఈ మూవీలో అవేం ఉండవు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ రియల్లీ గుడ్. మీ చెవులు అయితే కంపల్సరీ పేలిపోతాయి, అంత గట్టిగా వాయించారనమాట. 4 out of 5. అండ్ సరిపోదా శనివారం మీ దగ్గర ఉన్న థియేటర్స్లో తప్పకుండా వాచ్ చేయండి. I hear the beat. It's in my chest.